ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహోషువ 3:5 యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడండి. మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి సహాయం చేయరండి. చేసినా ఎంతవరకు కొంతవరకే చేస్తూ ఉంటారు. దేవుడైతే అన్ని మార్గాలు మూసుకోపోయినా కూడా దేవుడు ఒక మార్గం తెరిచి మనల్ని సహాయం చేయగల సమర్థుడండి యేసుక్రీస్తు వారు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనతో ఉన్నప్పుడు మనము దేనికి భయపడాలండి? దేనికి దిగులు పడాలండి? ఈ లోకంలో మనకి ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తని మనం సేవిస్తున్నాం. ఈ లోకంలో నోటి మాటతో సృష్టించిన దేవుడు, మనుషులు ఆయన చేయితో సృష్టించుకున్న దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. మనిషి నోట్లో జీవాత్మ ఊదిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించే బిడలుగా ఉండాలండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి గారి కాలంలో చూసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి శిష్యులు అక్కడ ఏదో ఒక సముద్రంలో వెళ్తూ ఉంటారండి. ఒక చిన్న ఓడలో వెళ్తూ ఉంటారు. ఆ గాలి తుఫాను చూసి భయపడుతూ కేకలు వేస్తుంటే యేసుక్రీస్తు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తారు. యేసుక్రీస్తు వారి నీటి మీద నడుచుకుంటూ వచ్చిన శిష్యులు చూసి భయపడి దయ్యమా అని అనుకొని భయపడుతూ ఉంటారు. మళ్ళా చూసి యేసుక్రీస్తు వారిని దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పేతురు ఏం చేస్తాడంటే, దేవా నేను నీలాగా నడవాలని అనుకుంటున్నానని పేతురు గారు అన్నప్పుడు దేవుడు నడుమని చెప్పినప్పుడు పేతురు గారు ఓడలో నుంచి దిగి 2 అడుగులు వేశారండి. అలాగే నడుచుకొని వెళ్ళిపోయి ఉంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళే అతను అయితే ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూశాడో అతను మునగసాగాడు. అప్పుడు దేవుడు వెంటనే చేయి చాపి పేతురుని పట్టుకొని అల్ప విశ్వాసి అని అన్నారండి. కొన్నిసార్లు మన విశ్వాసం తక్కువగా ఉంటుంది. మన విశ్వాస పరిమాణం అది తక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుడు అద్భుతాలు చేయాలని అనుకున్నా కూడా మన విశ్వాసము దానికి ఉండదు. కాబట్టి దేవుడు కార్యాలు చేయలేకుండా ఉన్నారండి. దేవుడు గొప్ప కార్యాలు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆ ఊర్లో జనంలో ఆయన సొంత మనుషుల మధ్యలో చేయలేదని కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యానుసారంగా అద్భుతంగా మీరు మా సహాయం చేయాలని ఆశపడుతున్నారయ్యా. మా జీవితాలు మీ చేతుల్లో పెట్టే మంచి మనసును దయచేయండి అయ్యా. మీ వాక్యము మా పాదర్మకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. మీ పరిశుద్ధమైన వాక్యము, బలమైన వాక్యము, గొప్పైన వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. ఈ లోకంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఎన్ని కలిగినా కూడా వీటన్నిటిని ఎదిరించేదానికి దేవుని కృప మాతో ఉందని మేము తెలుసుకునే శక్తిని దయచేయండి. క్రైస్తవుడు వేసి భయపడాల్సిన అవసరం లేదు. శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమి ఉండవని కాదు, అన్నీ ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకున్నాడు కాబట్టి అని ఆ విషయాన్ని బట్టి సంతోషించే మంచి పరిశుద్ధమైన మనసును దయచేయమని ప్రాధాయపడుతున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నాం. అబ్రహాములో, ఇస్సాకు, యాకోబుల దేవస్తుతులు స్తోత్రాలయ్యా. పాత నిబంధనలో కూడా ఎర్ర సముద్రం పాయలు చేశారయ్యా. ఇశ్రాయేలుని ఆరిన నేల మీద నడిపించాడు, ఎరుకో గోళ్ళు కూల్చారు. మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా జరిపించాలని ఆశపడుతున్నారు. మా జీవితాన్ని మీకు సమర్పించుకునే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేసి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలం దీంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.